అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఓకే, గత వారంలో మనం ఒక కొత్త సిరీస్ లివింగ్ బై ఫెయిత్ అని ప్రారంభించాము. ఎంతమంది లాస్ట్ వీక్ ఎంతమంది వాక్యం విన్నారు? ఓకే, ఆల్రైట్, వెరీ గుడ్. సో ఈ వాక్యము ఆ సిరీస్లో మనము కంటిన్యూ అవ్వబోతున్నాము. గమనించండి, ఎవరైనా మొట్టమొదటిసారి వచ్చినట్లయితే కొత్త సిరీస్ మొదలైంది కాబట్టి లాస్ట్ వీక్ గత వారంలో జరిగినటువంటి ప్రసంగం కూడా మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చెప్పేది లాస్ట్ వీక్ చెప్పిన దాని మీద కట్టడం జరుగుతుంది, లేకపోతే వీ విల్ బిల్డ్ అపాన్ ఇట్. అలాగే వచ్చే వారం కూడా ఈ సిరీస్ అంతా, ఈ నెల అంతా కూడా విశ్వాసము గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. సో గమనించండి, లాస్ట్ వీక్ మనము విశ్వాసము గురించి మాట్లాడడం మొదలు పెట్టాము. అందరూ విశ్వాసము అనండి. గమనించండి, విశ్వాసము అనే పదము చాలా మంది క్రైస్తవులు వాడతాము, విశ్వాసముతో జీవిస్తున్నామని కూడా చాలా మంది అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మన జీవితాల్లో పరీక్షించుకోవాలన్నమాట. మన జీవితాల్లో బై ఫెయిత్ మనం పరీక్షించుకొని మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా నిజంగా నేను విశ్వాసముతో జీవిస్తున్నానా, మతపరంగా జీవిస్తున్నానా, లేకపోతే నా ఆలోచనలో విశ్వాసం అనుకుంటున్నాను కానీ వాక్యానుసారంగా ఇది నిజంగా విశ్వాసమా కాదా అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. సో గత వారంలో మనం చూసాం విశ్వాసము అంటే అసలు ఎందుకు ముఖ్యము అనేది మనం పరీక్షించామన్నమాట. వాక్యానుసారంగా విశ్వాసముతో మనము జీవించాల్సిన అవసరత ఎందుకు ఉన్నది అనేది మనం చూసాము. దాని తర్వాత అలాగే విశ్వాసం అంటే ఏంటో కూడా మనము పరీక్షించాము. హల్లెలూయా. సో హలో, ఓకే, ఆల్రైట్, వెరీ గుడ్. ఓకే, సో విశ్వాసం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ముఖ్యంగా రెండు విషయాలు. విశ్వాసం అంటే ఫెయిత్ ఇస్ ద ఎవిడెన్స్ అని తెలుసుకున్నాం. నంబర్ 1, ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అంటే పదార్థం అయ్యున్నది. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ద, విశ్వాసము అంటే ఒక పదార్థం అయ్యున్నది అనమాట. మనము దేనికోసమైతే ఆశిస్తున్నామో, దేనికోసమైతే నిరీక్షణతో జీవిస్తున్నామో దానికి పదార్థం అయ్యున్నది. రెండోది ఎవిడెన్స్, అంటే రుజువు అయ్యున్నది. అందరూ రుజువు అనండి. ఓకే, సో దేని కొరకైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏ వాగ్దానం అయితే ఇంకా నీ జీవితంలో నెరవేర్చబడలేదో దాని కొరకు నీ విశ్వాసముతో నువ్వు జీవిస్తున్నావు. గమనించండి, ఒకసారి ఒక వాక్యము, ఒక వాగ్దానము, ఒక ప్రార్థన నీ జీవితంలో నెరవేర్చబడిన తర్వాత నువ్వు దాని కొరకు విశ్వాసముతో జీవించక్కర్లేదు. ఎందుకు? నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి, నీ శరీరముతో నువ్వు అనుభవిస్తున్నావు. యు ఆర్ ఏబుల్ టు కాంటాక్ట్ ఇట్ విత్ యువర్ ఫ్లెష్. ఫర్ ఎగ్జాంపుల్, గమనించండి, మన జీవితంలో ఏదైనా నీ కళ్ళతో నువ్వు చూడగలిగితే దానికి ఇంకా విశ్వాసం అక్కర్లేదు. ఓకే, నీ చెవులతో అది నీకు వేరే వాళ్ళ స్వరము వినగలిగితే నీకు విశ్వాసం అక్కర్లేదు. నువ్వు దాన్ని ముట్టుకోగలిగితే నీకు విశ్వాసము అక్కర్లేదు. కానీ విశ్వాసము అనేది దేనికి అవసరము? ఏదైతే నీకు కనిపించట్లేదో, ఏదైతే ఇంకా నువ్వు ముట్టుకోలేవో, దేని నుంచి అయితే నువ్వు ఇంకా దాని సౌండ్ లేకపోతే స్వరము వినలేవో, ద 5 ఫిజికల్ సెన్సెస్ తో ఏదైతే నువ్వు కాంటాక్ట్ చెయ్యలేవో దాని కొరకు నీకు విశ్వాసం అనేది అవసరము. హల్లెలూయా. సో గమనించండి, దేవుని యొక్క వాగ్దానాలు అనేక వాగ్దానాలు ఉంటాయి వాక్యంలో. దేవుడు అనేక ఆశీర్వాదాలు మన జీవితం మీద ప్రకటించాడు. కానీ అన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఆత్మలోకములో ఉన్నాయి. హల్లెలూయా. దే ఆర్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలో ఉన్నాయి. సో అందుకని దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత కూడా ఎప్పుడైతే మన జీవితంలో అది ఇంకా నెరవేర్చబడలేదో, ఆత్మలో మనకి ఇవ్వబడ్డాయి అనేది గుర్తించి దాని ప్రకారము జీవించడమే విశ్వాసముతో జీవించడం అన్నమాట. అందరికి అర్థమవుతా? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, గమనించండి, ఈ రోజు రోమన్స్ చాప్టర్ 10:17 వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. వినుట వలన. హల్లెలూయా. గమనించండి, విశ్వాసం మనకు ఎలా కలుగుతుందంట?
వినుట వలన మనకి విశ్వాసము కలుగును. గమనించండి, ఇటువంటి వాక్యాలు మనం చదివినప్పుడు, ఇటువంటి వాక్యమనే కాదు, ఏ వాక్యము చదివినా ఇది దేవుని యొక్క ప్రణాళిక మనము తెలుసుకుంటున్నాము, దేవుని యొక్క హృదయము మనము తెలుసుకుంటున్నాము, దేవుని యొక్క సత్యము మనము తెలుసుకుంటున్నాము అనేది మనం గుర్తించాలి. సో విశ్వాసము గురించి ఒక చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నాడు. విశ్వాసము మన జీవితంలో ఉండాలి అని మనం తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు విశ్వాసము ఎలా పొందుకుంటామో తెలుసుకుంటున్నాం. చూడండి, మన జీవితంలో ఇక్కడ మనం ఎక్కడన్నా జీవించాలంటే, ఈ దేశమనే కాదు, ఏ దేశంలో అన్నా మనం జీవించాలి అంటే మనకి డబ్బు ఉండడము చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. డబ్బు లేకుండా నువ్వు ఆహారం తినలేవు, లేకపోతే ఏదన్నా కొనుక్కోలేవు, బట్టలు కొనుక్కోలేవు. నీకు ఒక ఇల్లు, అపార్ట్మెంటో, హాస్టల్లో ఇల్లు కొనుక్కోవాలన్నా, అక్కడ రెంట్కి ఉండాలన్నా, అన్నిటికీ కూడా ఏం అవసరం? మనకి డబ్బు అనేది అవసరము. డబ్బు అనేది అవసరము అని తెలియడం సరిపోదు, డబ్బు ఎలా సంపాదించాలో కూడా మన జీవితంలో మనము నేర్చుకోవాలి. అలాగే విశ్వాసము ఉండడము మన జీవితంలో చాలా ముఖ్యమని తెలుసుకోవడం ఒకటి, కానీ వేరే అంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏ విధంగా విశ్వాసము పొందుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్పే వాక్యం ప్రకారము ఏమంటాడు ఇంగ్లీష్లో? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది అనమాట. సో విశ్వాసము కావాలంటే నేను చేయాల్సిందేంటి? గట్టిగా చెప్పండి. వినాలి. సో గమనించండి, ఇది దేవుడు ఈ విధంగా స్థాపించాడు, ఈ సిస్టమ్ని ఆ విధంగా స్థాపించాడు. విశ్వాసము కావాలి అంటే నువ్వు చేయాల్సింది వినాలి, వాక్యము వినాలి, దేవుని యొక్క స్వరము వినాలి, దేవుని యొక్క వాక్యము వినాలి. నువ్వు వేరే ప్రయత్నాలు చేయొచ్చు, మతపరముగా కొన్ని కార్యాలు చేయొచ్చు, కానీ అది చేయడము వలన విశ్వాసం వస్తుంది అనలేదు. విశ్వాసము ఒక వ్యక్తి యొక్క జీవితంలో రావాలంటే కేవలము వాక్యము వినటం వలనే వస్తుంది. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ప్రతి ఒక్కరము ఊపిరి తీసుకుంటాము, ఆక్సిజన్ తీసుకుంటాం మన బాడీస్లోకి. ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది, ట్రీస్ నుంచి, చెట్ల నుంచి వస్తుంది. ఓకే, చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తుంది అని మనకు తెలిసిన తర్వాత, నేను పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను అనుకోండి, పట్టుకొని ఉన్నాను అనుకోండి, నాకు ఆక్సిజన్ వస్తుందా? నేను ఇప్పుడు చెట్టుతోనే ఉంటాను అని డిసైడ్ అయ్యాను అనుకోండి, ఆక్సిజన్ వస్తుందా? నా బాడీలోకి ఆక్సిజన్ వస్తుందా? మాట్లాడాలి. రాదు. నా శరీరములోకి ఆక్సిజన్ రావాలి అంటే నేను ఏం చేయాలి? ద్వారానే జీవవాయువు మనలోనికి వస్తూ ఉన్నది. ఓన్లీ బై బ్రీదింగ్ విల్ ఆక్సిజన్ కమ్ ఇన్ టు మై బాడీ. చెట్టు దగ్గర ఉండడం వల్ల ఆక్సిజన్ రాదు నాకు, చెట్టుని ముట్టుకోవడం వల్ల ఆక్సిజన్ రాదు, చెట్టుని చూడడం వల్ల ఆక్సిజన్ రాదు. నా శరీరంలోకి ఆక్సిజన్ రావాలంటే దేవుడు ఒకే సిస్టమ్ని ఇచ్చాడు మనకి. అది ఎందుకు ఇచ్చాడంటే నాకు తెలియదు, కానీ ఆ సిస్టమ్ అలాగ స్థాపించాడు ఆయన. నీ శరీరంలోకి ఆక్సిజన్ రావాలి అంటే నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? ఊపిరి తీసుకోవాలి. యూ హ్యావ్ టు బ్రీత్. ఇఫ్ యూ డూ నాట్ బ్రీత్ యూ విల్ నాట్ గెట్ ఆక్సిజన్. నువ్వు అక్కడ ఎంతసేపు అన్నా ప్రార్థన చేయి, ఆ చెట్టుతో అక్కడే బతుకు, రాదు, అక్కడే ఉండు, ఎంతసేపు దాన్నే కౌగిలించుకున్నా కూడా నీకు ఎటువంటి ఆక్సిజన్ నీ శరీరంలోకి మాత్రము రాదు. సో ఆక్సిజన్ రావాలంటే ఏం చేయాలి? ఊపిరి తీసుకోవాలి, బ్రీత్ చేయాలి. అది ఒక్కటే మనకున్న మార్గం. నువ్వు ట్యాబ్లెట్లు తీసుకున్నా ఆక్సిజన్ రాదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు విశ్వాసము రావాలంటే ఏం చేయాలన్నాడు? ఏం చేయమన్నాడు? గట్టిగా వెనక ఉన్న వాళ్ళు ఏం చేయమన్నాడు? వినమన్నాడు. ఏం వినమన్నాడు? వాక్యము వినమన్నాడు. సో గమనించండి, ప్రార్థన వల్ల రాదు విశ్వాసము నీకు. దేవుణ్ణి, దేవా నాకు ఇంకా విశ్వాసం ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తే విశ్వాసం రాదు. కానీ అనేక మంది విశ్వాసము కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా నన్ను విశ్వాసంలో ఎదగాలయ్యా, విశ్వాసం ఇయ్యయ్యా, నిన్ను ఇంకా నమ్మడానికి విశ్వాసం ఇయ్యయ్యా అంటావు. కానీ ఆయన వాక్యంలో ఏమన్నాడు? వినుట వలన వస్తుంది విశ్వాసము. హల్లెలూయా. వినుట వలన వస్తుంది. నువ్వు ప్రార్థన చేయడం వల్ల విశ్వాసం రాదు. గమనించండి, ఇప్పుడు మన సంఘంలో ఒక 90 రోజులు మనము నూతన నిబంధన చదువుతున్నాము, చాలా ముఖ్యము. అందుకనే మనం అందరం కూడా చదువుదామని ఈ 90 డే ప్లాన్ చేసాం. కానీ గమనించండి, నువ్వు వాక్యము చదవడం వల్ల నీకు విశ్వాసం రాదు. నువ్వు వాక్యము చదవడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది, దేవుని గురించి తెలుసుకుంటావు, దేవుని యొక్క వాగ్దానాలు తెలుసుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదము గురించి తెలుసుకుంటావు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటావు, నూతన నిబంధనలో ఉన్న హక్కులు తెలుసుకుంటావు. కానీ విశ్వాసము రాదు.
నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానము వస్తుంది. జ్ఞానము చాలా ముఖ్యం మన జీవితంలో. అందుకనే వాక్యం చదవాలి. నీకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసుకోవాలి. నీకు ఎటువంటి కటాక్షం విడుదలైందో తెలుసుకోవాలి. నిన్ను ఎటువంటి విధానంలో నిన్ను మార్చాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చదవడం వల్ల విశ్వాసము రాదు. విశ్వాసం ఎలాగొస్తుందండి? అందరు గట్టిగా, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది మనం అర్థం చేసుకోకపోతే చాలాసార్లు విశ్వాసముతో జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ నిజంగా విశ్వాసముతో కాదు. సో అక్కడ ఏమంటాడు? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫెయిత్ కమ్స్, విశ్వాసం ఏం చేస్తుందంట? వస్తుందంట. గమనించండి, ఒక స్థలము నుంచి వస్తుంది అంటే వస్తున్న స్థలంలో ఇంకా లేదన్నమాట. లేదంటే ఇప్పుడు వస్తున్న విశ్వాసం ఇంకా లేదన్నమాట. విశ్వాసం ఉండొచ్చు. చూడండి, ఒకసారి మనము ఇంట్లో మీకు తినడానికి ఏదన్నా ఆహారం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్ చేసుకుంటే డెలివరీ అయ్యి ఉండొచ్చు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా 2-3 వచ్చారు ఫ్రెండ్స్, లేకపోతే ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే పిల్లలకి ఎక్కువ ఆకలేస్తుందంట, ఇంకా ఆర్డర్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? మళ్ళీ త్వరగా ఆర్డర్ ఏదన్నా పెడతాం. పెట్టినప్పుడు ఇంట్లో ఆహారం లేదని కాదు, కానీ వచ్చేటటువంటి ఆహారం ఇంట్లో ఇంకా లేదు. అర్థమవుతుందా? ఆహారం లేదని కాదు, కానీ వచ్చే ఆహారం మాత్రం ఇంట్లో లేదు, ఇంకా వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసము. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే గమనించండి, విన్న దాన్ని బట్టి విశ్వాసం వస్తుంది అనలేదు. అర్థమవుతుందా? వినుట వలన, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆమేన్. అంటే నువ్వు ఇప్పుడు వింటున్న దాన్ని బట్టి, నువ్వు వినబోతున్న దాన్ని బట్టి విశ్వాసం వస్తుంది నీ జీవితంలోకి. వినేసిన దాన్ని బట్టి రాదు. లాస్ట్ సండే ఎంతమంది ఉన్నారు ఇక్కడ సర్వీస్లో? ఓకే, సో ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా లాస్ట్ సండే వాక్యం విన్నారు. ఆ వాక్యము నుంచి మీకు సోమవారం విశ్వాసం రాలేదు, మంగళవారం రాలేదు, బుధవారం రాలేదు, గురువారం రాలేదు, శుక్రవారం రాలేదు, శనివారము రాలేదు, ఈరోజు కూడా రావట్లేదు. ఆ వాక్యం నుంచి రావట్లేదు. ఇప్పుడు మీరు వింటున్న వాక్యం నుంచి వస్తుంది విశ్వాసం. అర్థమవుతుందా? చూడండి, లాస్ట్ సండే కూడా నేను ఇలాగ స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నప్పుడు ఓకే, లాస్ట్ సండే నేను మాట్లాడినప్పుడు ఊపిరి తీసుకున్నాను కదా, ఈ సండే వదిలేస్తానులే, ఊపిరి అక్కర్లేదు అనుకుంటానా? అంటే పోయిన వారమే చేశాను కదా, సరిపోతుందిలే ఈ వారానికి, అలా జీవించగలుగుతానా? ఎక్కడ ఉన్నానో అప్పుడే ఊపిరి తీసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ స్థలములో, ఆ పరిస్థితిలో నీకు విశ్వాసం వస్తూ ఉండాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఒక సబ్జెక్టు ఏదో టాపిక్ తీసుకొని, విశ్వాసం గురించి నాకు తెలుసు పాస్టర్ గారు, విశ్వాసం గురించి నేను వినేశానండి, స్వస్థత గురించి నేను నూతన నిబంధన తెలుసు విన్నాను, ప్రార్థన గురించి చాలా విన్నానండి, చాలా తెలుసు, నాకు ఆల్రెడీ తెలుసు. గమనించండి, హల్లెలూయా. నువ్వు జీవించేది జ్ఞానముతో కాదు, నువ్వు జీవించాల్సింది విశ్వాసముతో. నాకు జ్ఞానం ఉంది, ఆక్సిజన్ నా శరీరానికి అవసరము, ఊపిరి వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుందని జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నంత మాత్రాన ఊపిరి తీసుకోకపోతే సరిపోతుందా? జ్ఞానము తర్వాత ఆ జ్ఞానము, ఏ జ్ఞానమైతే వచ్చిందో దానికి విశ్వాసం ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను తెలుసుకున్నాను, లేకపోతే నేను ఈత కొట్టడం తెలుసుకుంటున్నాను అనుకోండి. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. క్రికెట్ ఇలాగ చేయాలి, బ్యాటింగ్ అంటే ఇలాగా, బౌలింగ్ అంటే ఇలాగా, బాల్ని ఇలా పట్టుకోవాలి, బ్యాట్ని ఇలా పట్టుకోవాలి. ఈ జ్ఞానము ఉంటే సరిపోదు. జ్ఞానము వచ్చిన తర్వాత విశ్వాసముతో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? వినుట వలన విశ్వాసం వస్తుందంట. సో నువ్వు లాస్ట్ వీక్ విన్నప్పుడు అప్పుడు వచ్చింది నీకు విశ్వాసము. కానీ నువ్వు విశ్వాసముతో ఎన్ని రోజులు జీవించాలి? నిరంతరము జీవించాలి. 24/7, 365 days. 24 days in an hour, 7 days a week, 365 days a year. ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా మనము విశ్వాసముతో జీవించాలి అన్నాడు.
సో విశ్వాసముతో మనం జీవించాలంటే ఏ విధంగా మనం వింటూ ఉండాలి వాక్యము, ఏ విధంగా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నామో ఆ విధంగా వాక్యం వింటూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు వాక్యం వింటుంటావో, ఎప్పుడైతే ఆ విధంగా వాక్యము నీ హృదయంలో నాటబడుతుందో ఆ విధంగా నీకు విశ్వాసములో ఎదగడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, మనము విశ్వాసము కొరకు ప్రార్థన చేయకూడదు, కానీ విశ్వాసముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విశ్వాసము కొరకు ప్రార్థన చేయొద్దు, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. So faith comes by hearing and hearing by the word of God. హల్లెలూయా. గమనించండి, ఇది పాజిటివ్ లో సత్యమే, నెగిటివ్ లో కూడా సత్యమే. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఏదైతే వింటున్నావో దానిలో విశ్వాసంలో నువ్వు స్థాపించబడతావు అనమాట. ఇప్పుడు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్ని చెకప్ చేసిన తర్వాత, బ్లడ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఏంటి ఏదన్నా నెగిటివ్ రిపోర్ట్ ఉందనుకోండి, అమ్మ ఇప్పుడే చూస్తున్నాము ఈ రిపోర్ట్స్ ప్రకారము ఈ ప్రాబ్లం ఉంది నీ శరీరంలో అని. ఓకే, నువ్వు ఇప్పటి నుంచి బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే హార్ట్ ప్రాబ్లము, లంగ్స్లో ఏదో ప్రాబ్లం అయింది, కిడ్నీలో ఏదో ప్రాబ్లం అయింది, ఏదో ఒకటి చెప్పొచ్చు. అది చెప్పినప్పుడు నువ్వు ఆ స్వరము, ఆ వాక్యము నువ్వు విన్నావు. ఆ వాక్యము వినడం వల్ల నీకు ఇప్పుడు ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసము. దేనిలో విశ్వాసం వచ్చిందంటే ఆ జబ్బు, ఆ వైరస్, ఆ ప్రాబ్లము నిన్ను నాశనము చేస్తాది, లేకపోతే దాని ద్వారా, ఈ వైరస్ ద్వారా నీ జీవితము కట్ షార్ట్ అవుతుంది అనే దానిలో నీకు విశ్వాసం వచ్చింది అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇప్పుడు నుంచి ఇప్పుడు నీకు హార్ట్ ప్రాబ్లం అనగానే, లేకపోతే హార్ట్ అటాక్కి నువ్వు క్యాండిడేట్వి అనగానే, లేకపోతే ఇంకేదన్నా వైరస్కి నువ్వు క్యాండిడేట్ అనగానే ఇప్పుడు ఏమైంది? విశ్వాసం నీకు దేనికి వచ్చింది? ఇన్ని రోజులు సంతోషంగా జీవించావు, కానీ ఇప్పుడు భయంతో జీవిస్తావు. ఇన్ని రోజులు సంతోషంగా, ఇప్పుడు వరకు నువ్వు ఎప్పుడు మరణం గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా మరణం గురించి ఆలోచిస్తున్నావు. నీ పిల్లల గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నావు. నేను లేకపోతే ఏం జరుగుతుంది, నేను లేకపోతే ఎలా జీవిస్తారు, నేను లేకుండా ఏం జరుగుతుంది. దేనివలన ఈ ఆలోచనలన్నీ? నువ్వు విన్న దాన్ని బట్టి. అర్థమవుతుందా అందరికీ? నువ్వు విన్న దాన్ని బట్టి నీకు విశ్వాసం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బంధువులు, నీ స్నేహితులతో అదే సమస్య గురించి మాట్లాడడం మొదలుపెట్టావు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? విశ్వాసము ఇంకా ఎక్కువ అవుతుంది. దేనిలో? మరణములో, ఆ జబ్బులో, ఆ జబ్బుకు ఉన్నటువంటి శక్తిలో నీకు విశ్వాసం ఎక్కువ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆన్లైన్ వెళ్తావు, యూట్యూబ్లో ఉన్న డాక్టర్స్ అడ్వైస్ అందరి వింటావు. ఇప్పుడు అందరి యూట్యూబ్ ఛానల్స్కి నువ్వు సబ్స్క్రైబ్ అయ్యి ఈ డాక్టర్ ఏమంటున్నాడు, ఆ డాక్టర్ ఏమంటున్నాడు, ఇతను ఏమంటున్నాడు, ఈ స్పెషలిస్ట్ ఏమంటున్నాడు, ఆ స్పెషలిస్ట్ ఏమంటున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఆ సిక్నెస్, ఆ డిజీజ్లో, ఆ డిజీజ్ ద్వారా ఒక మనిషి జీవితంలో ఎలాగ మార్పులు జరుగుతాయో దానిలో విశ్వాసం ఎదుగుతున్నావు. సో ఇప్పుడు వస్తావు, సంఘంలో ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ప్రార్థన చేసుకున్న నీ విశ్వాసం అంతా దేనిలో ఉంది? ఆ జబ్బులో ఉంది, ఆ నెగిటివ్ రిపోర్ట్లో ఉంది. కానీ ఆ విధంగా నువ్వు ఇప్పుడు ఇది అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యము వినడము ఎంత ముఖ్యమో నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసము. కానీ వాక్యము వినటం వలన దేనిలో విశ్వాసం వస్తుంది? దేవుని యొక్క శక్తిలో విశ్వాసం వస్తుంది, దేవుని యొక్క కృపలో విశ్వాసం వస్తుంది, దేవుని యొక్క మార్గములో విశ్వాసం వస్తుంది, దేవుని యొక్క వాగ్దానములో విశ్వాసం, దేవుని యొక్క ఆశీర్వాదములో నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసముతో జీవించగలుగుతావో, నమ్మిన వానికి సమస్తము సాధ్యం అంటాడు. హల్లెలూయా. నా కుమారుడా, సమస్తము నా మాటలను ఆలకింపుము, Proverbs chapter 4వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 20వ వచనం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, ఏ వాక్యం నుంచి అయితే నీకు విశ్వాసం వస్తుందో అదే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. unto those who find them and health to all their flesh. ఆమేన్. ఆరోగ్యం,
జీవమును ఆరోగ్యమునిచ్చును అంట. హల్లెలూయా. దేవుని వాక్యము నీకు జీవమును ఇంకా ఆరోగ్యమునిచ్చును. ఎప్పుడన్నా నీకు ఏదన్నా జ్వరం వస్తున్నట్టు లేకపోతే ఏదన్నా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఆ సమయంలో నువ్వు చేయాల్సింది దేవుని యొక్క వాక్యము తీసుకోవడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కానీ ఇంకొకటి వచ్చేది ఏంటంటే జీవం వస్తుంది. హల్లెలూయా. జీవం వస్తుంది మన జీవితంలో, స్వస్థత విడుదలవుతుంది మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యము మన జీవితంలోకి మనము స్వీకరిస్తామో లేకపోతే స్థాపించబడుతుంది. హల్లెలూయా. చూడండి, సో వినటం వలన మనకు విశ్వాసం వస్తుంది. సో విశ్వాసముతో మనము జీవించే సమయంలో చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితంలో ప్రార్థన గురించి నేను ఈరోజు కొంతసేపు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థన గురించి వచ్చేసేటప్పటికి చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, కానీ సరి అయిన దేవుడు చెప్పిన విధానంలో మనం ఇంకా సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన గురించి ఇంకా సరి అయిన అవగాహన మనకి చాలా మందికి లేకుండా పోతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ప్రార్థన గురించి మాట్లాడక ముందర 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు నువ్వెవరో నువ్వు గుర్తు చేసుకోవాలి. అలాగే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నువ్వెవరై ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది నువ్వు సరి అయిన విధానంలో నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే నీ ప్రవర్తన దాని ప్రకారం మార్చదు, నీ మాటలు దాని ప్రకారము మారుతాయి. మన జీవితంలో నువ్వు నీ తమ్ముడితో మాట్లాడుతున్నావు అనుకోండి, ఒక విధానంలో ప్రవర్తిస్తావు, ఒక విధానంలో మాట్లాడతావు. అదే మీ తల్లిదండ్రులు అనుకోండి, పద్ధతి కొద్దిగా మారుతుంది. అదే మీకు మీ ఆఫీస్లో బాస్ అనుకోండి, పద్ధతి మారుతుంది. అదే మీకు వాచ్మెన్ అనుకోండి, పద్ధతి మారుతుంది. సో నువ్వు ఎవరై ఉన్నావు, నువ్వు మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నావు, ఇది గుర్తు పెట్టుకొని మనము ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలి. సో నువ్వెవరై ఉన్నావు అంటే నీ శరీరములో నువ్వెవరై ఉన్నావు అనే ప్రశ్న కాదు, కానీ క్రీస్తులో నువ్వెవరై ఉన్నావు. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు ఏ విధంగా మార్చబడ్డావు, ఒక నూతన నిబంధనలో జీవిస్తున్న వ్యక్తిగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ గుర్తింపు ఏంటి? నూతన సృష్టిగా మార్చిన తర్వాత నీ గుర్తింపు ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే పరలోకములో ఉన్న నీ తండ్రితో మాట్లాడుతున్నావు అనేది గుర్తించాలి. హల్లెలూయా. నూతన నిబంధన ఇచ్చినటువంటి దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అనేది గుర్తించాలి. హల్లెలూయా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇది మాట్లాడేది ఎవరిక్కడ? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఓకే, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయనప్పుడు మాట్లాడుతున్నాడు. ఓకే, అడుగుచున్న వాటి నెలను మళ్ళీ చదవండి ఒకసారి. పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. గమనించండి, మీరు ప్రార్థన చేసినప్పుడు అంటాడు, ఇంగ్లీష్లో ఇలాగుంటది, therefore I say to you whatever things you ask when you pray. న్యూ కింగ్ జేమ్స్ లో whatever things you ask అడిగిన దానికి అని ఉంటది. కానీ కింగ్ జేమ్స్ లో చదివినట్లయితే whatever you desire అని ఉంటది. నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో, దేని కొరకైతే ఆశిస్తున్నావో దాని గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు. సో నువ్వు దేవుని దగ్గరికి ప్రార్థనలో వచ్చినప్పుడు దేని కొరకైతే కోరుకుంటున్నావో, దేని కొరకైతే నువ్వు ఆశిస్తున్నావో అది పొంది ఉన్నాము అని నమ్ముడి అంటున్నాడు. అప్పుడు నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇది యేసు క్రీస్తు మనకి ప్రార్థన గురించి నేర్పిస్తున్నాడు. విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన గురించి యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు అనమాట. సో ఏమంటున్నాడు? నువ్వు దేని కొరకైతే కోరుకుంటున్నావో, నువ్వు దేని కొరకైతే ఆశిస్తున్నావో. గమనించండి, చాలాసార్లు అంటే పాస్టర్ గారు, మరి నేను సరి అయిన దాని కొరకు కోరుకోకపోతే, నేను ఏదైనా చెడ్డ విషయాలు కోరుకుంటే, గమనించండి, అందుకని ఏమన్నాను, ప్రార్థన చేయకముందర నువ్వెవరో గుర్తుపెట్టుకో. ఆమేన్. నీ గుర్తింపు మర్చిపోవద్దు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క కుమారుడివి లేకపోతే కుమార్తెవు. హల్లెలూయా. ఎంతమంది దేవుని యొక్క పిల్లలు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఎంతమంది నూతన సృష్టిగా మార్చబడ్డారు? హల్లెలూయా. ఎంతమంది దేవుడు నీతిమంతులుగా తీర్చాడు మిమ్మల్ని? హల్లెలూయా. అది మీ గుర్తింపు.
అది మీ గుర్తింపు. సో నువ్వు ఒక నీతిమంతుడుగా మార్చబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు, దేవుని యొక్క కుమారుడివి లేకపోతే కుమార్తెవి. నువ్వు తప్పుటి కోరికతో ఎందుకు ప్రార్థన చేస్తాను అనుకుంటున్నావు? తప్పుటి కోరిక ఎందుకు ఉంటుంది నీకు? తప్పుటి కోరిక ఉండదు. చూడండి, కొంతమంది కాదు పాస్టర్ కానీ ఒక్కొక్కసారి చెప్పలేం కదా. చెప్పలేమని ఎందుకంటున్నావు? ఆయన వాక్యంలో ఆయన ఏమన్నాడు? నువ్వు నూతన సృష్టి అన్నాడు. పాతవన్నీ గతి. అది ఎవరి వాక్యంలో చదివాము? ఆయన దేవుని వాక్యం. ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నీ జీవితంలో పాతవన్నీ సమస్తము క్రొత్తగా ఆయన లేకపోతే నూతనంగా మార్చబడింది. దేని ప్రకారమో? ఆయన కృప బట్టి. హల్లెలూయా. ఆయన విత్తనము బట్టి మనం మార్చబడ్డాము. సో మనలో ఎటువంటి పాపము యొక్క కోరికలు ఉండవు మన జీవితంలో. సో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం తెలుసుకుంటావో, దేవుని యొక్క చిత్తము తెలుసుకుంటావో, నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉంటుంది. చాలా మంది జీవితాల్లో ఈ భయముతో, అమ్మో నేను తప్పుగా ఆలోచిస్తే, నేను తప్పుగా ప్రార్థన చేస్తే, లేకపోతే తప్పుగా ఆశిస్తే, నేను ఎక్కువ ఆశిస్తున్నానేమో, తక్కువ ఆశిస్తే మంచిదేమో, ఎక్కువైతే మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతే ఏదైపోతే, ఆశీర్వాదం ఎక్కువైపోతే ఎక్కడికో తప్పిపోతానేమో, ఇటువంటి ఆలోచనలతో చాలా మంది విశ్వాసముతో ప్రార్థన చేయడమే ఆపేశారు. విశ్వాసముతో ప్రార్థన చేయడమే తెలియదు. సో చాలా మంది 99% చాలా మంది ఏం చేస్తారు? లాస్ట్లో, దేవా నీ ప్రణాళిక చొప్పున, లార్డ్ ఇఫ్ ఇట్ బి యువర్ విల్, నీ చిత్తమైతే. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి కోరిక గురించి అంటున్నాడు? దేవుని యొక్క కోరిక అంటున్నాడా? ఎవరి కోరిక? నీ కోరిక ప్రకారం. ఒక్కసారి ఆలోచించుకోండి, మీకేమైనా చెడ్డ కోరికలు ఉన్నాయా? చెడ్డ కోరికలు ఉంటే రక్షింపబడండి, అంతే. రక్షింపబడాలి చెడ్డ కోరికలు ఉంటే. నీ కోరిక ఏదో ఎక్కువ కోసం కోరుకుంటున్నాను. గమనించండి, వాక్యానుసారంగా దేవుడు ఎప్పుడు ఎక్కువే కోరుకుంటాడు నీ కొరకు. నీ ప్రార్థన విని ఆయన ఏమి షాక్లోకి వెళ్ళిపోడు. అయ్య బాబు ఎంత అడిగేస్తున్నారు, ఊహించిన దాన్ని. ఆయన ఏమన్నాడు? నువ్వు అడిగిన దానికన్నా, ఆమేన్, ఊహించని దానికన్నా అన్నాడు. హల్లెలూయా. yes amen హల్లెలూయా. నీ కోరిక గురించి నువ్వు భయపడుతున్నావేమో, ఆయన భయపడట్లేదు. హల్లెలూయా. ఇంత ఎక్కువ అడిగేస్తే మరి స్వార్థం అనుకుంటుంటే స్వార్థంగా ఉండదు. రాగానే ఇచ్చేసాం ఇంకొకరికి, అంతే. దేవుని వాక్యంలో ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ప్రతి దానికి. అంటే నాకు అసూయ ఎక్కువైపోతుందేమో పాస్టర్ గారు, అంటే మరి నా మనసు అంతా డబ్బు మీద వెళ్ళిపోతుంది. రావడం ఇచ్చేసే, అంతే. వేరే వాళ్ళకి పెట్టుకోవద్దు, ఒక్క క్షణం కూడా పెట్టుకోవద్దు. మీకు ఇంకా ఇవ్వబడతాయి. ఎందుకు? ఆయన ఏమన్నాడు? ఇచ్చినప్పుడు ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. ఇవ్వబడును అన్నాడు. అందుకని ఎందుకు ఇవ్వమన్నాడు? నీకు తక్కువ చేయాలని కాదు. ఏ ఆశ అయితే, గమనించండి, ఎప్పుడైతే సాతాను ఆ డబ్బు నిన్ను పట్టుకోవడానికి ఇచ్చేసేయంటాడు. ఎందుకు? ఇచ్చినప్పుడు మళ్ళీ నీ హృదయము విప్పబడుతుంది. మళ్ళీ ఎక్కువ ఇస్తాను, మళ్ళీ అది పట్టుకుంటుందంటే ఇచ్చేసాయి, మళ్ళీ నీకు ఎక్కువ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వాంఛలు మీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకోలేవు. ఆమేన్. కంట్రోల్ యువర్ లైఫ్. హల్లెలూయా. గమనించు, నీకు ఒక ఇల్లున్నా, ఒక బైక్ ఉన్నా, ఒక కారు ఉన్నా, ఒక సెల్ ఫోన్ అవ్వచ్చు, ఒక గడియారం అవ్వచ్చు, ఒక ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, నెక్లెస్ అవ్వచ్చు, సారీ అవ్వచ్చు, సూట్ అవ్వచ్చు, ఏదన్నా మరీ నిన్ను గట్టిగా పట్టుకుంటుందంటే వదిలికొట్టేసాయి, ఇచ్చేసాయి. ఆమేన్. హల్లెలూయా. నీ మనసు దేవుని కొరకు మాత్రమే ఉండాలి.
హల్లెలూయా. ఏదైనా నేను పట్టుకున్నట్లయితే if దానిని anything విడిచిపెట్టండి. in the material world is holding you, let go of it. నీ కార్కి నీ బైక్కి ఒక్క గీత పడితే 3 రోజులు నిద్రపోవట్లేదు అనుకో, అమ్మేసేయి ఇప్పుడే, ఇచ్చేసేయి వేరే వాళ్ళకి. నీ మనసంతా నీ బైక్లో ఉండకూడదు. రబ్బరు, ప్లాస్టిక్, ఐరన్ అంతే. అది రోల్స్ రాయ్స్ అయినా ఏంటి, రోల్స్ రాయ్స్ అయితే ఏంటి పైనుంచి వస్తుందా ఏమన్నా మెటీరియల్? హల్లెలూయా. నీకు ఒక వాచ్ కొనుక్కున్నావు అనుకో, అబ్బో అసలు ఏం జరగకూడదు, ఎవరు ముట్టుకోవద్దు. సెల్ ఫోన్ ఒకసారి కింద పడితే అది గుండె పగిలిపోయినట్టే. కొంతమందికి స్క్రీన్ పగిలిపోతే గుండె పగిలిపోయినట్టే. అలాంటి సెల్ ఫోన్ వాడొద్దు, ఇచ్చేసే ఇంకొకరికి. నీ సెల్ ఫోన్ పడితే పడ్డది, మళ్ళీ ఎత్తుకో, వాడు. ఇరిగిపోతే ఇంకొకటి కొనుక్కో. ఫస్ట్ ఫోన్ ఇచ్చిన దేవుడు ఇంకొక ఫోన్ ఇవ్వలేడా నీకు? ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రతి విషయంలో కూడా, అది ఫోన్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కూడా నీ మనసును అంత గట్టిగా పట్టుకుంటుందంటే వదిలిపెట్టేసేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మన కోరికల గురించి ఏం భయపడట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక్కసారి కూడా నువ్వు బైబిల్లో ఎక్కడ కూడా చదవలేవు, ఓయ్ ఎంత అడగొద్దురా బాబు అని. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన ఆశీర్వాదం ఎవరి మీద విడుదల చేశాడంటే, వాళ్ళు ఊహించని దానికన్నా ఆయనే ఎక్కువ విడుదల చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే ఎక్కువ విడుదల చేశాడు ఆశీర్వాదం. yes amen. ఆయనే ఎక్కువ విడుదల చేశాడు ఆశీర్వాదం. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రార్థన చేసే సమయంలో. అందుకు లేకపోతే ఇంకొక వచనం కూడా చూపిస్తాను. సామ్ చాప్టర్ 37:4 ఒకసారి చదవండి. 37వ కీర్తన 4వ చరణంలో చూస్తే, Yeah. యెహోవాను బట్టి సంతోషించుము, Yeah. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరి హృదయ వాంఛలు? ఎవరి అండి? నీ హృదయ ఆయన హృదయ వాంఛలు నీకు తీరుస్తాడా? లేదు. ఎవరి హృదయ వాంఛలు? అందరూ నా హృదయ వాంఛలు అని. నా హృదయ వాంఛలను. సో దాని ముందర ఏమన్నాడు ఇంగ్లీష్ లో? డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అని ఉంటది. యెహోవాను బట్టి యెహోవా యందు సంతోషించుము. ఆయన యందు సంతోషించడం అంటే ఏంటి? ఆయన వాక్యంలో సంతోషించు. ఆయన వాక్యం చూసినప్పుడు సంతోషించు. ఆయన వాక్యం చదివినప్పుడు సంతోషించు. ఆయన వాక్యం వింటున్నప్పుడు సంతోషించు. ఆయన చేసిన మేలు గుర్తుపెట్టుకొని సంతోషించు. ఆ విధంగా నువ్వు సంతోషించినప్పుడు ఏమంటున్నాడు? నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. అటువంటి దేవుడు మన దేవుడు, అటువంటి కృప కలిగిన దేవుడు, అటువంటి మంచి కాపరి మన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, జాన్ చాప్టర్, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఆమేన్. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు. నాకు ఏది ఇష్టమో మీరు అడగండి అనలేదు. అర్థమవుతుందా? ఎవరు చెప్పిన మాటలు? నేనా? ఎవరు చెప్పారు? అందుకనే బైబిల్ చదవాలి మీరు. ఓకే, ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యు. ఆస్క్ వాట్ సో ఎవర్ యు విల్. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యు విల్ ఆస్క్ వాట్ యు డిజైర్ అండ్ ఇట్ షల్ బి డన్ ఫర్ యు అంటున్నాడు. నువ్వు కోరుకున్నది అడుగుము, అది నీకు నెరవేర్చబడుతూ ఉన్నది. నీకు జరుగుతుంది, నీకు నెరవేర్చబడుతుంది. నువ్వు కోరుకున్నది అడుగు అంటున్నాడు. కానీ నువ్వు కోరుకున్నది అడగక ముందర ఏం చేయమంటున్నాడు? ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. గమనించండి, నిలిచి ఉండిన ఎడల అంటే ఇంగ్లీష్ లో అబైడ్ అనే వర్డ్ కి డెఫినేషన్ ఇలాగా: టు లివ్ ఇన్, సెటిల్ డౌన్ ఇన్ అండ్ టేక్ అప్ రెసిడెన్స్ ఇన్.
నిలిచి ఉండుట అనగా దానిలో జీవించుటకు, నివసించడానికి, స్థిరపడుట మరియు నివాసము చేయుట. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, మనము ఎయిర్పోర్ట్ కి వెళ్తాము, లేకపోతే రైల్వే స్టేషన్ కి వెళ్ళొచ్చు, బస్ స్టాండ్ కి వెళ్ళొచ్చు, మాల్స్ కి వెళ్ళొచ్చు, ఇది ఏంటి కిరాణా కొట్టుకు వెళ్ళొచ్చు, సూపర్ మార్కెట్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మనం నివసించము. మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, విజిట్ చేస్తాము, కొంతసేపు అక్కడ కొంత సమయం ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ వాక్యం గురించి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ, ఇఫ్ యు లివ్ ఇన్ మీ, నువ్వు అక్కడ నివసిస్తే అంటున్నాడు, జీవిస్తే, నువ్వు జీవిస్తే అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ, నువ్వు నాలో ఏంటి జీవిస్తే, నిలిచి ఉంటే, నువ్వు నాలో నిలిచి ఉంటే, yes, ఇంకా నేను నీ నీలో, యందు నా నిలిచి ఉంటే. మాటలు, ఇఫ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యు, నా మాటలు నీలో నిలిచి నివసిస్తే ఉంటే, ఆమేన్, అప్పుడు అడుగు అంటున్నాడు. ఎందుకు? ఆయన వాక్యం, నువ్వు ఆయనలో ఉండి ఆయన వాక్యము నీలో ఉన్నదనుకోండి, నువ్వు సరి అయిన సత్యములో స్థిరపరచబడతావు. ఆమేన్. సత్యములో స్థిరపరచబడతావు. ఒక్కసారి సత్యములో స్థిరపరచబడ్డావు అనుకో, నువ్వు సరి అయిన విధానంలో అడగడం మొదలు పెడతావు, సరి అయిన విధానంలో ప్రార్థన చేయడం మొదలు పెడతావు, ఒక కాన్ఫిడెన్స్ తో ప్రార్థన చేయడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆ సత్యములో స్థాపించబడవో, నువ్వు ప్రార్థన చేసినా కూడా సరి అయిన విశ్వాసముతో ప్రార్థన చేయలేవు. అంటే ఏదో చీకట్లో అంటే గుడ్డిగా కొట్టేసినట్టు, ఏం లేకుండా ఒక గన్ను తీసుకొని చీకట్లో కొట్టినట్టు. ఇట్స్ లైక్ షూటింగ్ అ బ్లైండ్ షాట్. ఒక తగులుతే తగులుతుంది, తగలపోతే తగలదు. ఒక్కొక్కసారి తగులుతుంది, ఒక్కొక్కసారి తగలదు. ఒక్కొక్కసారి దేవుడు ఆశీర్వదిస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వడు. ఒక్కొక్కసారి ప్రార్థన ఆలకిస్తాడు, ఒక్కొక్కసారి ప్రార్థన ఆలకించడు. అందుకని పౌలు అంటాడు, ఒకసారి తిమోతిలో అంటాడు, మేము ప్రసంగించేటటువంటి సువార్త ఒక్కొక్కసారి అవును, ఒక్కొక్కసారి కాదు అనే సువార్త కాదు, కానీ ప్రతిసారి అవును అనే సువార్త ప్రకటిస్తామంటాడు. హల్లెలూయా. ఆమేన్. The gospel that we preach is not a gospel that says yes and no, but a gospel that only says yes. మేము ప్రకటించే సువార్త అవునని చెప్పి కాదని చెప్పినది కాదు, అది ఎల్లప్పుడూ అవునని చెప్పుదుగా ఉంటూ ఉన్నది. చూడండి, ఇందాక సాక్ష్యంలో మీరు విన్నారు, ఆ సిస్టర్ ఏమన్నారు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు పాస్టర్ గారు చెప్పేది. ఇప్పుడు నేను ఇలాగ అన్నప్పుడు కూడా మీకు కొంతమందికి అర్థం అవ్వదు. అదేంటి పాస్టర్ గారు, కానీ దేవుడు ఒక్కొక్కసారి వద్దంటాడు కదా, ఒక్కొక్కసారి మన ప్రార్థనలు విన్న తర్వాత కూడా దేవుడు మనకి ఇవ్వడు కదా, మనం కోరుకున్నది ప్రతిదీ దేవుడు మనకి ఇవ్వడు కదా అని ఎవరన్నారు? అది ప్రశ్న, అది సమస్య మనకున్నది ఈరోజు సంఘంలో. మనకున్న సమస్య సంఘంలో సాతాను మన సమస్య కాదు, వాడిని దేవుడు ఎప్పుడో ఓడించేశాడు. ఆమేన్. వాడు పనికిరాని వాడు, వాడి వల్ల ఏం జరగదు, వాడు కాదు మన సమస్య. మనకున్న సమస్య మనకి ఉన్నటువంటి మతము, మనకి ఉన్నటువంటి ఆచారాలు, అది మనకున్న సమస్య, అది మనకున్న సమస్య. సో చిన్నప్పటి నుంచి నీకు తెలిసిందేంటి ప్రార్థన గురించి? దేవుడు ఒక్కొక్కసారి ఆలకిస్తాడు, ఒక్కొక్కసారి ఆలకించడు. 2 Corinthians 1:19. ఓకే, మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమై అవునయ్యున్నా, అవునను వాడై ఉన్నాడు, అవునను వాడున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో ఒకసారి పెట్టండి నాకు. పుట్ దట్ ఇన్ ఇంగ్లీష్ as well in the NLT. 2 Corinthians 1:19 in the NLT. Okay. See, for Jesus Christ, the Son of God, does not waver between yes and no. కొన్నిసార్లు yes అని, కొన్నిసార్లు no అనే దేవుడు కాదు. Yes. తర్వాత చూడండి, he is the one whom Silas, Timothy and I preach to you. గమనించండి, అందరు పేర్లు చెప్పలేదు అక్కడ, అందరి పేర్లు చెప్పట్లేదు అక్కడ. పౌలు ఏమంటున్నాడు, ఏ సువార్త అయితే నేను ప్రకటిస్తున్నానో, ఏ సువార్త అయితే సైలస్ ప్రకటిస్తున్నాడో, ఏ సువార్త అయితే తిమోతి ప్రకటిస్తున్నాడో, ఆ సువార్త గురించి చెప్తున్నాను అంటున్నాడు. ఏ సువార్త అయితే నేను ప్రకటిస్తున్నానో, కొన్నిసార్లు ఎస్, కొన్నిసార్లు నో అనే సువార్త కాదు. కానీ ఇక్కడ చూడండి, ద క్రైస్ట్ దట్ వి ప్రీచ్ యు అండ్ యాస్ గాడ్స్ అల్టిమేట్ yes, he always does what he always does what he says. ఆయన ఎల్లప్పుడు చెప్పినదే ఆయన చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్.
He always does what he says. ఆయన ఏదైతే చెప్పుచూ ఉన్నాడో అది ఎల్లప్పుడూ చేస్తువాడై ఉన్నాడు. కొన్నిసార్లు చేస్తాడు, కొన్నిసార్లు చెయ్యడు కాదు. ఆయన ఏమన్నాడు? ప్రార్థించినప్పుడల్లా. ఆమేన్. నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తున్న, నీ హృదయంలో నువ్వు ఆశిస్తున్న దాని కొరకు, నువ్వు కోరుకుంటున్న దాని కొరకు ఏమన్నాడు? ఒక్కొక్కసారి వీలైతే చేస్తాను అన్నాడా? లేదు. ఆల్వేస్. ఆమేన్. సమస్య ఏంటంటే నువ్వు ఎవరి సువార్త వింటున్నావు అనేది సమస్య. yes. నువ్వు పాల్ ప్రసంగించిన సువార్త వింటే, సైలస్ ప్రసంగించిన సువార్త వింటే, తిమోతి ప్రసంగించిన సువార్త వింటే ఈ సత్యంలో స్థాపించబడతావు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. సో నేను ప్రసంగించినప్పుడు ఈ సువార్త ప్రసంగిస్తాను నేను. ఎందుకు? ఇది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సువార్త. ఆమేన్. హల్లెలూయా. మతము ద్వారా వచ్చిన సువార్త కాదు. ప్రజల యొక్క అనుభవాల ద్వారా వచ్చిన సువార్త కాదు. యేసు క్రీస్తు నుంచి వచ్చిన సువార్త, ఆయన స్థాపించిన నిబంధన నుంచి వచ్చిన సువార్త. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే కొంతమంది జీవితాల్లో ఇప్పటికి గమనించండి, ఇదేమి కొత్త సమస్యలు కాదు. అపోస్తల కార్యములో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసము గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు కొంతమంది? మేము క్రైస్తవులమే, యేసుక్రీస్తు గురించి విన్నాము, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసం గురించి మేము ఇప్పటి వరకు వినలేదు అన్నారు. మరి వినకుండా విశ్వాసం అనేది ఎలా వస్తుంది? రాదు. ఇప్పుడు కొంతమంది జీవితాల్లో కొన్ని వాళ్ళు వెళ్తున్న సంఘము బట్టి కూడా, వాళ్ళ డినామినేషన్ బట్టో సంఘము బట్టో కొంతమంది ఏమని నేర్చుకున్నారు? వాళ్ళ దేవుడు అద్భుత కార్యాలు చేయట్లేదు, అద్భుత కార్యాలు జరగట్లేదు, అవన్నీ కూడా అపోస్తలతోనే ఆగిపోయినాయి అని కొంతమంది విన్నారు. గమనించండి, వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. గట్టిగా చెప్పండి, విశ్వాసం వస్తుంది. అదే సంఘములో సంవత్సరం తర్వాత ఉండి ఏం జరిగింది? దానిలో గట్టిగా విశ్వాసంలో ఎదిగారు. జరగదు అని. నో, దేవుడు చెయ్యడు. ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చెయ్యడు అని ప్రార్థన. సో అప్పుడు వాళ్ళు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఎక్కడో ఏదో రిపోర్ట్ వస్తుంది, అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. కానీ ప్రార్థన చేయించుకున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన అది కాదు. ఎందుకు ప్రార్థన చేయించుకుంటున్నారు? ఎందుకంటే అటువంటి సమయంలో డాక్టర్స్ ఇంకా వాళ్ళు ఏమి చెయ్యలేము అని చెప్పారు కాబట్టి, లేకపోతే షుగర్కి ఎటువంటి మందు లేదు కాబట్టి, థైరాయిడ్కి ఇప్పుడు ఎటువంటి మందు ఇవ్వలేరు కాబట్టి, క్యాన్సర్కి ఇంకా రీసెర్చ్, టాబ్లెట్స్, ఆపరేషన్స్ లేవు కాబట్టి ప్రార్థనకు వస్తాము. విశ్వాసంతో కాదు, ఇంకొక ఆప్షన్ లేకపోయేటప్పటికి. సో ప్రార్థన చేయించుకుంటున్నాం అన్నంత మాత్రం విశ్వాసం అని కాదు, లేకపోతే మనం ప్రార్థన చేసుకుంటున్నాం అన్నంత మాత్రం విశ్వాసం కాదు. నువ్వు సత్యములో స్థాపించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. సత్యములో స్థాపించబడాలి. ఆర్థిక విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు నువ్వు దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తములో నువ్వు స్థాపించబడ్డప్పుడు, నువ్వు ఆయనలో స్థాపించబడి, ఆయన వాక్యము, ఆయన మాటలు నీ జీవితంలో స్థాపించబడ్డప్పుడు, నీ హృదయంలో నాటబడ్డప్పుడు, నీ హృదయంలో స్థాపించబడ్డప్పుడు, అప్పుడు నువ్వు ఏ దాని కొరకు అడిగినా, ఎటువంటి ప్రార్థన చేసినా, ఎటువంటి కోరికతో ప్రార్థన చేసినా కూడా అది ఖచ్చితంగా నీకు విడుదలవుతుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు విడుదలవుతుంది. ఖచ్చితంగా నీకు విడుదలవుతుంది. ఎందుకు? అది ఆయన ప్రణాళిక కాబట్టి. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం చదివినప్పుడు అది సత్యము. ఆ సత్యము మన పరిస్థితుల ప్రకారం మార్చబడదండి. సత్యము ఎప్పటికీ సత్యముగానే ఉండిపోతుంది. దేవుడు మన పరిస్థితుల ప్రకారం ఆయన ప్రణాళిక మార్చుకోడు, మన పరిస్థితుల ప్రకారం ఆయన వాగ్దానాలు మార్చుకోడు, ఆయన మన పరిస్థితుల ప్రకారము ఆశీర్వాదం మార్చుకోడు. అబ్రహాముతో ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు.
నిన్ను ఆశీర్వదించినట్లే నీ కుమారుడి యొక్క జీవితం మీద కూడా నీ ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. ఇస్సాకు జీవితంలో ఏం జరిగింది? ఫ్యామిన్ అంటే కరువు. కరువు ఉన్నప్పుడు గమనించండి. అంటే పాస్టర్ గారు కరెక్టే, మనకు ఆశీర్వాదం గురించి చెప్పడము అంటే ఇటువంటి అన్ని మంచి, కానీ ఒక్కొక్కసారి మనము కష్టాల్లో కూడా ఎలా జీవించాలో తెలుసుకోవాలండి. అంటే కష్టాలతో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, కష్టాల ద్వారా కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు. కష్టాల ద్వారా అని ఎవరు చెప్పారు? చూడు, అది సమస్య. ఎవరు చెప్పారు? ఏం విన్నాం మనం? ఎవరు చెప్పారు దేవుడు కష్టాలతో నేర్పిస్తాడని? కష్టాలతో నేర్పించే దేవుడు అంటే ఇస్సాకుకి ఫ్యామిన్లో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు నాన్న ఇస్సాకు కరెక్టే, మీ తండ్రితో మాత్రం నేను ఆశీర్వాదం ఇచ్చాను, అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాన్న, ఇటువంటి కరువుల్లో లేడు మీ తండ్రి, అందుకనే కొద్దిగా పర్వాలేదు, ఆయన జీవితం ఆశీర్వదించబడ్డాడు. కానీ మరీ ఇలాంటి కరువు వస్తుంది అనుకోలేదు నీ జీవితంలో, సో కొద్దిగా అడ్జస్ట్ అయిపో. ఏమన్నాడు? ఆశీర్వాదం ఉన్నది, నా వాగ్దానం విడుదలైంది, నా మాట ఇచ్చాను, నా మాట సత్యము. ఆమేన్. సో ఇస్సాకు ఎక్కడున్నాడు? కరువులో ఉన్నాడు, కరువు మధ్యలో ఉన్నాడు. కరువు మధ్యలో ఇస్సాకు ఏం చేశాడు? విత్తనము విత్తాడు. విత్తనము విత్తితే గమనించు, దేవుడు నిజంగా ఇస్సాకు ఏదైనా చెప్పాలంటే విత్తనం విత్తిన తర్వాత కూడా నాన్న నీకు పంట రాదురా ఈసారి అనొచ్చు, పంట ఆపేయచ్చు. ఎందుకు? నేర్చుకోవాలి, వీడు కూడా కష్టాల్లో నేర్చుకోవాలి కదా ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాక్కి నేను నేర్పిస్తాను. మరీ ఆశీర్వాదంలోనే జీవిస్తే పాడైపోతాడు వీడు. సో ఈసారి కరువులో జీవించడం నేర్చుకో అన్నాడా? లేదు. కరువు ఇస్సాకు జీవితంలోకి వచ్చింది, కానీ కరువుతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదముతో జీవించాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో కరువు మధ్యలో ఉన్నా కూడా కరువు ఇస్సాకులోకి రాలేకపోయింది. విత్తనము విత్తాడు, విత్తనము నుంచి ఎటువంటి పంట వచ్చింది? నూరంతల పంట. నూరంత పంట. ఆమేన్. సో అందరూ కరువులో ఉన్నా ఇస్సాకు మాత్రం కరువులో జీవించలేదు. ఆమేన్. అంటే ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక మాత్రం మార్చుకోలేదు, దేవుడు యొక్క చిత్తము మార్చుకోలేదు, ఆయన వాగ్దానాన్ని మార్చలేదు. అంటే ఒక్కొక్కసారి కాదు పాస్టర్ గారు, అంటే ఈ దీవెన ఆశీర్వాదం అందరికీ ప్రతిసారి చెప్పలేం కదండి. ఒక్కొక్కసారి అంటే కొన్ని చిన్న పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండవండి, అక్కడ ఇంకా గట్టిగా బోధించాలి. అప్పుడు చూడు, మనకి ఒక్కొక్కసారి పరిచర్య చేసేటప్పుడు, నేను ఈ ఊర్లో వెళ్ళినప్పుడు అది ఒక్కొక్కసారి నాకు ఏం బాధ వేస్తుంది తెలుసా? పరిచర్య చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ, కానీ వాళ్ళ నుంచి వచ్చినంత బాధ కూడా నాకు ఇంకెక్కడి నుంచి రాదు. ఎందుకంటే పరిస్థితుల ప్రకారం ప్రసంగం చేయాలనుకుంటారు. పరిస్థితుల ప్రకారం ప్రసంగాలు కాదు, పరిస్థితి ఎలాగున్నా సత్యము ప్రసంగించాలి. ఆమేన్. కొన్నిసార్లు అంటే వీళ్ళు చాలా బీదవాళ్ళు పాస్టర్ గారు, సో ఇక్కడ కానుకలు తీసుకోవద్దు మనం. నీకు ఇప్పుడు దేవుని కన్నా తెలివి ఎక్కువైపోయిందా? దేవుడు ఏమన్నాడు? నువ్వేమన్నావు, నీ బైబిల్ కాలేజ్ ఏమన్నది కాదు. దేవుడు ఏమన్నాడు? ఇవ్వుడి నీకప్పుడు ఇవ్వబడును. మరి నువ్వెవడివి ఆపడానికి? ఆయన కోరుకునేది ఆశీర్వాదం. ఆయన కోరుకునేది ఆశీర్వాదం. అందుకని ఆయన అన్నాడు ఇవ్వుడి.
ఎస్ ఆమేన్. నువ్వు ఇప్పుడు ఆ పల్లెటూరుకి వెళ్ళి మీరేమి ఇవ్వద్దు, ఏం మాట్లాడుతున్నావు? ఏం ప్రసంగిస్తున్నాం? ఎవరి అధికారంతో ప్రసంగిస్తున్నాం? అంటే పాస్టర్ గారు వాళ్ళ జీవితాలు చూస్తే, అందుకే వాళ్ళ జీవితాలు చూసే యేసుక్రీస్తు అన్నాడు ఇవ్వుడి అని. ఆమేన్. అంటే పాస్టర్ కొంతమంది మరి పాపం అండి, అందరు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని అలాంటి యదవులు ఉంటారు కొంతమంది. ప్రసంగం చేసేవాడు ప్రతి ఓడు దైవజనుడు కాదు, ప్రతి ఓడు మంచి మనసుతో చేయట్లేదు, ప్రతి ఓడు దేవుడు పిలుచుకున్న వ్యక్తి కాదు. కొంతమంది కేవలము డబ్బు కొరకు మాత్రమే ఇక్కడ నుంచొని ప్రసంగాలు చేస్తారు. కానీ కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు అన్నంత మాత్రాన దేవుడి సత్యము మార్చబడదు. ఆమేన్. దేవుని సత్యము మార్చబడదు. ఆమేన్. హల్లెలూయా. అన్ని ఫీల్డ్స్లో ఉంటారు కొంతమంది యూస్లెస్ ఫెలోస్. డాక్టర్స్ ఉంటారు, అందరూ మంచి డాక్టర్లేనా? కాదు. అన్నంత మాత్రం అందరూ చెడ్డ డాక్టర్లా? కాదు. ఇంజనీర్స్ ఉంటారు, అందరూ మంచోళ్ళేనా? కాదు. అన్నంత మాత్రం అందరూ చెడ్డోళ్ళా? కాదు. వ్యాపారస్తులు ఉంటారు, పాలిటీషియన్స్ ఉంటారు, అందరు పాలిటీషియన్స్ చెడ్డోళ్ళు కాదు, అందరు వ్యాపారస్తులు చెడ్డోళ్ళు కాదు, అందరూ టీచర్లు చెడ్డోళ్ళు కాదు, అందరు ప్రిన్సిపల్స్ చెడ్డోళ్ళు కాదు, కానీ అందరూ మంచోళ్ళు కాదు. టీచర్ అన్నంత మాత్రం మంచిదని కాదు, లెక్చరర్ అన్నంత మాత్రం ఆయన మంచోడని కాదు. అలాగే పాస్టర్ అన్నంత మాత్రం ఆయన మంచోడని కాదు, సత్యం ప్రకటిస్తున్నాడని కాదు, విడుదల కొరకు ప్రకటిస్తున్నాడని కూడా కాదు. అందుకనే పౌలు ఏమన్నాడు? ఏ సువార్త అయితే నేను ప్రకటిస్తున్నానో, సైలస్ ప్రకటిస్తున్నాడో, తిమోతి ప్రకటిస్తున్నాడు, ఈ సువార్త మాత్రము అంటున్నాడు, నేను ప్రకటించిన సువార్త. అందుకని గలతీయులకి రాసినప్పుడు కూడా పౌలు అంత గట్టిగా ఎందుకు చెప్పాడు? ఏ సువార్త అయితే నేను ప్రకటిస్తున్నానో అన్నాడు, ఏ సువార్త అయితే నాకు ఇవ్వబడ్డదో, ఏ సువార్త అయితే నేను నీకు ప్రకటిస్తున్నాను, దీనికి వ్యతిరేకముగా ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళ మీద శాపము అన్నాడు. గమనించండి, పౌలు ఆయన శత్రువుల మీద కూడా శాపం ఎప్పుడు పలకలేదు. ఆయనని హింసించే వాళ్ళ మీద కూడా శాపం ఎప్పుడు పలకలేదు. కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా శాపాలు పలకలేదు, నోరు మూసుకున్నాడు అప్పుడు. కానీ ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా, సువార్తకి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడు మాత్రం వీళ్ళ మీద శాపము అన్నాడు. ఎందుకంటే వాక్యము సరిగ్గా బోధించలేకపోతే, సత్యము సరియైన విధానములో విడుదలవ్వకపోతే బంధకములోనే, దేవుని యొక్క ప్రజలు బంధకములోనే ఉండిపోతారు. దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చిన తర్వాత కూడా బంధకములోనే ఉండిపోతారు. ఎందుకు? ముఖ్యంగా వాళ్ళ తప్పు కాదు, నాయకుల యొక్క తప్పు, పాస్టర్ల యొక్క తప్పు, సువార్థికుల యొక్క తప్పు. ఎందుకంటే సరి అయిన బోధ కాకుండా ఆచారాలు ప్రకటించినందుకు వాళ్ళ జీవితంలో ఎవరైతే విన్నారో విశ్వాసము రాకుండా భయముతో జీవించడం మాత్రమే జరిగింది. కానీ ఎప్పుడైతే ఇందాక మనం చూసినట్టు, ఎప్పుడైతే మనము ఆయనలో జీవించగలుగుతాం, ఆయన వాక్యము మన హృదయాల్లో నాటబడుతుందో, మనము దేని కొరకైతే అడుగుతామో అది జరుగును అన్నాడు. దేవునికి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ఈ రెండు విషయాలు రాసుకోండి త్వరగా. When you abide in the word of God, you will know 4 things. మీరు వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు 4 విషయాలని తెలుసుకుంటారు. మొట్టమొదటిగా the will of God, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటారు. దేవుని చిత్తమును, ప్రణాళికను తెలుసుకుంటారు. Number 2, you will know what belongs to you. మీకు చెందినవేవో అవి మీరు తెలుసుకుంటారు. Number 3, you will know your covenant rights.
మరి క్రొత్త నిబంధన యొక్క హక్కులను మీరు తెలుసుకుంటారు. Number 4, you will know what pleases and displeases God. మరి ఏవి దేవుని సంతోషపెడుతున్నాయి ఇష్టమైనవి, లేక ఏవి దేవుని సంతోషపెట్టనివి ఇష్టం లేనివని కూడా మీకు అర్థమవుతుంది. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. సో గమనించండి, ఎప్పుడైతే నువ్వు వాక్యంలో స్థాపించబడతావు, నువ్వు వాక్యంలో ఉండి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటుందో, నంబర్ 1 నువ్వు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటావు. రెండోది, నీకు ఏదైతే చెందిందో దాని గురించి నువ్వు తెలుసుకుంటావు. మూడోది, నీకు ఈ నిబంధన ద్వారా వచ్చేటటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి హక్కులు నువ్వు తెలుసుకుంటావు. నాలుగోది, ఏదైతే నువ్వు ఎటువంటి కార్యాలు దేవునికి ప్లీజెస్ అంటే సంతోషపెట్టడం, ఏదైతే సంతోష పెడతాదో నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. ఆమేన్. కానీ గమనించండి, ఇది విజిటింగ్ ద్వారా నీకు రాదు, అక్కడ నివసించడం ద్వారా వస్తుంది, జీవించడం ద్వారా వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యంలో జీవిస్తావో ఈ విషయాలు తెలుసుకొని నువ్వు జీవించగలుగుతావు, వర్ధిల్లగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనం, 2 వచనాలు ఇస్తాను. 1 John chapter 5 verse 14 and 15. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. ఆమేన్. మనకి కలిగినవి అని ఎరుగుదుము. సో గమనించండి ఏమంటున్నాడు, ఇఫ్ యు ప్రే అకార్డింగ్ టు హిస్ విల్ హి హియర్స్ us. ఇఫ్ హి హియర్స్ us we have the answers to what we have prayed for. మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం పొందుకుంటున్నామని నమ్ముతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆమేన్. ఆఖరిగా మరి ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. 24వ వచనము. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. గమనించండి, దిస్ ఈస్ కాల్డ్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఇదే విశ్వాసపు ప్రార్థన అని పిలువబడుతూ ఉన్నది. ఓకే, 5 థింగ్స్ అబౌట్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. మరి విశ్వాసపు ప్రార్థన గురించి ఒక 5 విషయాలు. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ ప్రేయర్. క్రొత్త నిబంధనకు ప్రార్థనకు ఇది పునాది అయి ఉన్నది. నంబర్ 2, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ సెన్సెస్. మీ ఇంద్రియాలతో చేయాల్సింది ఏమీ లేదు. నంబర్ 3, హ్యాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని వాగ్దానాలతో చేయాల్సి ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద నౌ, ఇట్ ఈస్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. ఎల్లప్పుడూ ఇప్పుడులో ఉన్నది. And number 5, it requires for faith to be released by the words you speak. మీరు మాట్లాడే మాటల ద్వారా విశ్వాసం విడుదల చేయాల్సిన అవసరము ఉన్నది. Hallelujah. ఆమేన్. Now go back to Mark chapter 11:24. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, దీంతో నేను ముగిస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి చదవండి. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు, ఒక నిమిషం, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. ఓకే, అంటే ఏంటి? ప్రస్తుత కాలం అన్నమాట. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, సో ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే ఈ క్షణము గురించి మాట్లాడుతున్నాడు. మీరు రాత్రి ప్రార్థన చేస్తే ఆ క్షణము గురించి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ సమయము గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుత కాలం అన్నమాట. నెక్స్ట్, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. గమనించండి, సో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో అదే సమయంలో ఏమని నమ్మాలంట? పొంది ఉన్నామని నమ్ముడి. అది ఎప్పుడు నమ్మాలి? ప్రార్థన చేసినప్పుడు, ప్రస్తుత కాలములో. ప్రస్తుత కాలం నువ్వు ప్రార్థన చెయ్యగానే పొంది ఉన్నాము అని నమ్ముడి అంటున్నాడు. yes pastor. గమనించండి మరి ఒకసారి, ఇది యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు ప్రార్థన గురించి. మీరు ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఎప్పుడు? నువ్వు పొంది ఉన్నామని నమ్మిన తర్వాత, అప్పుడు మీరు మళ్ళీ చెప్పండి ఎగ్జాక్ట్. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు నీకు అవి కలుగును. yes. చూడండి, కలుగును అంటే ఫ్యూచర్, అది జరగబోతున్న కార్యము అది. అందుకని ఇంగ్లీష్లో అంటాడు, వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యు రిసీవ్ అండ్ యూ విల్ హ్యావ్. మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. పొంది ఉన్నామని ఎప్పుడు నమ్మాలి? కలగక మునుపే. గట్టిగా ప్రార్థించినప్పుడే. ప్రార్థించినప్పుడే పొంది ఉన్నామని నమ్మాలి. చూడండి, నమ్మకం అంటే, బిలీఫ్ అంటే
బిలీఫ్కి విశ్వాసంకి తేడా ఉంటుంది. బిలీఫ్ అండ్ విశ్వాసము ఒకటే కాదు, నమ్మకము విశ్వాసము ఒకటే కాదు. గమనించండి, ఇప్పుడు మనము మన శరీరములో మనకి ఎనర్జీ ఉండాలి, బలము ఉండాలంటే మనం ఏం చేస్తాము? ఆహారం తింటాం. సో మనము నమ్మొచ్చు, నేను ఈ టేబుల్ మీద ఆహారం తింటే నాకు బలం వస్తుంది అనే నమ్మకం ఉండొచ్చు. కానీ ఆ నమ్మకంతో నాకు బలం వస్తుందా? రాదు. నేను అక్కడ కూర్చోవచ్చు, నా ముందర ఆహారం ఉండొచ్చు, దాన్ని చూస్తూనే ఇంకా వీకెస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఎందుకు? నమ్మటముతో నా జీవితం మార్చబడదు. నేను నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఆహారాన్ని ఏం చేయాలి? తినాలి. తిన్నప్పుడు బలం వస్తుంది నాకు. ఆ తినడాన్ని విశ్వాసం అంటారు. నమ్మిన దాని ప్రకారము చేయడము. అందుకని ఐ థింక్ 3 రోజుల క్రితం ఉపవాస ప్రార్థనలో చెప్పాను, విశ్వాసముతో ఒబీడియన్స్ అంటే విధేయత ఉండాలి, ఒక క్రియ కనిపించాలి. నీ నమ్మడముతో క్రియ కనిపించక్కర్లేదు, కానీ విశ్వాసముతో ఎప్పుడు క్రియ ఉంటుంది. సో గమనించి, ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి, పొంది ఉన్నామని నమ్ముడి అంటే నువ్వు ఇంకా అది చూడక ముందరే పొంది ఉన్నామని నమ్ముడి, దాన్ని ముట్టుకోక ముందరే పొంది ఉన్నామని నమ్ముడి, దానిలో ఇంకా కూర్చో ముందరే పొంది ఉన్నామని నమ్ముడి, ఆ రిపోర్ట్ రాక ముందరే పొంది ఉన్నామని నమ్ముడి, ఆ వీసా అప్లికేషన్ ప్రాసెస్ అవ్వక ముందరే పొంది ఉన్నామని నమ్ముడి, పెళ్లి ఇంకా వివాహం అవ్వక ముందరే పొంది ఉన్నామని నమ్ముడి, నీకు ఇంకా స్వస్థత అనుభవించక ముందరే పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నామని నమ్ముడి. గమనించండి, ఇప్పుడు పొంది ఉన్నామని నమ్మితే నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, నీ మాటలు మారాలి. ఇప్పుడు నా ఇంట్లో లాస్ట్ వీక్ ఫర్నిచర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో నా ఇంట్లో నాకు సోఫా సెట్ అవసరం. ఇప్పుడు సోఫాస్ లేవు, మంచం లేదనుకోండి, కొత్త అపార్ట్మెంట్లోకి మూవ్ అయ్యాను. కానీ మా తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత, సరే నేను నీకు ఒక పడుకోవడానికి ఒక పరుపు, అక్కడ కూర్చోడానికి ఒక సోఫా సెట్ మేము పంపిస్తాము, దానికి పేమెంట్ మేము చేస్తాము అన్నారనుకోండి. ఓకే, చాలా థ్యాంక్ యూ అని చెప్పవచ్చు. మళ్ళీ అది ఆర్డర్ అయ్యింది, ప్లేస్మెంట్ అయిపోయింది, డబ్బులు కట్టడం కూడా జరిగిపోయింది. జరిగిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి మా తండ్రితో లేకపోతే మా తల్లితో మాట్లాడుతున్నాను అనుకోండి. మాట్లాడుతున్నప్పుడు, నాకు ఇంట్లో పడుకోవడానికి ఏమీ లేదు, నాకు ఒక పరుపు ఉంటే బాగుంటుంది, నాకు ఒక సోఫా సెట్ ఉంటే బాగుంటుంది, సోఫా సెట్ నువ్వు ఇవ్వగలిగితే బాగుంటుంది, పరుపు ఇస్తే నువ్వు బాగుంటుంది అని అదే మాట్లాడాను అనుకోండి, చాలా తెలివైనోడు అంటారా? దానికి ఆపోజిట్గా అంటారు. సో దేవుడు ఏమంటున్నాడు, నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడిన తర్వాత ఏమని నమ్మాలి? పొంది ఉన్నామని నమ్మాలి. అంటే నేను ఇంకొకసారి మా తల్లితో మా తండ్రితో ఆ విషయం గురించి మాట్లాడితే ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, నీ జీవితము గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయడం అంటే, ఒక్కసారి దేవుని దగ్గరికి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని గురించి ప్రార్థన చేయొద్దు. మన తండ్రికి చోటు కాదు, హియరింగ్ ఎయిడ్స్ అక్కర్లేదు, మతిమరుపు అసలే లేదు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన చెప్పినట్టు ప్రార్థన చేస్తే, వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన ఏమన్నాడు? పొంది ఉన్నామని నమ్ముడి, అది నీకు జరుగుతుంది, తప్పకుండా నువ్వు పొందుకుంటావు. లేచి నుంచుందాం అందరం కూడా. పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. గమనించండి, ఇది నేను ఎప్పుడూ దేని గురించి కూడా 2 సార్లు ప్రార్థన చేయకూడదు అనలేదు. ఇటువంటి ప్రార్థన నీ జీవితం, పర్సనల్ లైఫ్ గురించి వచ్చేసేటప్పటికి
అనేక రకాల ప్రార్థనలు ఉంటాయి దేవుని వాక్యంలో. నేను మాట్లాడేది ప్రత్యేకంగా ఈరోజు విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన గురించి, ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఆ ప్రార్థన నీ జీవితము కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటున్నావో, ఒక్కసారి ప్రార్థన చేసుకున్న తర్వాత అది పొంది ఉన్నాను అని నమ్ము. తల్లిదండ్రులు దానికి పేమెంట్ చేశారని నమ్ము. ఆ సోఫా నీకు ఇంకా కనిపించకపోవచ్చు, సోఫాలో ఇంకా కూర్చోట్లేదు, కానీ మాట్లాడినప్పుడల్లా ఏం చెప్తావు? మమ్మీ థ్యాంక్ యూ, డాడీ సోఫా కోసం థ్యాంక్ యూ, పరుపు కోసం థ్యాంక్ యూ, ఫ్రిడ్జ్ కోసం థ్యాంక్ యూ. ఎందుకు? అక్కడ ఇంకా ఫ్రిడ్జ్ లేదు. ఏదన్నా అలా పెడితే కూలిపోతాయి. ఎందుకు? ఫ్రిడ్జ్ ఇంకా లేదు. కానీ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫ్రిడ్జ్ కావాలని అడగవు. ఎందుకు? పేమెంట్ అయిపోయింది, పొంది ఉన్నావు, డెలివరీ అవ్వాలంతే. హల్లెలూయా. పొంది ఉన్నామని నమ్మండి. హల్లెలూయా. చేతులెత్తండి. దేవుని నుంచి ఏదైనా పొందుకున్నారంటే, ఆయన వాక్యము ద్వారా మీ కళ్ళు విప్పబడితే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఎక్కడైతే నీ జీవితంలో ఏ మార్పు జరగాలని నువ్వు ఆశిస్తున్నావో, నీ కోరిక కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ కోరికల్ని పక్కన పెట్టేశారు. కొంతమంది భయానికి మీ కోరికల్ని పక్కన పెట్టారు. కొంతమంది సాతాను యొక్క స్వరము విని, వేరే వాళ్ళ ద్వారా ఆ స్వరము విని, అయ్యో నేను ఇది అడగకూడదేమో దేవుణ్ణి, నేను మరీ ఇంత అడగకూడదేమో, దీని గురించి ప్రార్థన చేయకూడదేమో, నేను ఎక్కువ ఆశిస్తున్నానేమో, స్వార్థంగా ఆశిస్తున్నానేమో అని కొంతమంది మీ కోరికల్ని పక్కన పెట్టారు. ఈ రోజు దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, అడుగు, ధైర్యముగా అడుగు, ధైర్యముగా అడుగు, ధైర్యముగా అడుగు, ధైర్యముగా అడుగు. ఆయన వాక్యానుసారంగా అడుగు, ఆయన స్థానము బట్టి అడుగు, నీ స్థానము బట్టి కాదు, ఆయన స్థానము బట్టి అడుగు. Come on, open your mouths and begin to pray. అందరూ నోర్లు విప్పి ప్రార్థన చేయండి. నోర్లు విప్పి ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడండి. నిశ్శబ్దంగా ఉండక్కర్లేదు. ధైర్యముగా ప్రార్థన చేయండి. ఇక్కడ ఎవరు పోలీసులు కొట్టడానికి లేరు. నీ ప్రార్థనలు ఎవరు వినట్లేదు. Come on, గట్టిగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడండి. కృతజ్ఞతలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా. దేవా, మా జీవితాలు మీకే అర్పిస్తున్నామయ్యా. నీ వాక్యం ద్వారా వచ్చినటువంటి వెలుగు బట్టి, విడుదల బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి కోరికలు, ఆశల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ వాక్యానుసారంగా దేవా, ప్రతి ఒక్క ఆశ నువ్వు నెరవేర్చేటటువంటి దేవుడు అయ్యా. యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఆన్లైన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నేను ఏకీభవిస్తున్నానయ్యా. విశ్వాసము ద్వారా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో, వాళ్ళ జీవితంలో అది నెరవేర్చబడును గాక, త్వరగా నెరవేర్చబడును గాక, త్వరలో సాక్ష్యములు వచ్చును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. దేవా, నీ వాక్యము ద్వారా మా జీవితాలు మార్చబడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వాక్యము నూరంతట పంట తీసుకురావాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.